హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో మనం అరాటే యొక్క యూసేజ్ అనేది చూద్దాం. లాస్ట్ వీడియోస్లో అరాటే లేఅవుట్ అండ్ అరాటే అకౌంట్ సెటప్ ఎలా చేయాలో చూసాం కదా. ఇంకా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఫస్ట్ పిన్గా చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఈ వీడియోస్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని అనుకుంటే కామెంట్స్ ఆమ్ని ఓపెన్ టు ఆల్. సో మీరు ఫీడ్బ్యాక్స్ అనేవి అందులో ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను అరాటే యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. సో చాట్స్ అండ్ ఇందులో మనకి డైరెక్ట్గా ఎప్పుడు కూడా యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలాగే ఉంటుంది మనం ఓపెన్ చేస్తే. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. చాట్స్. సో ఇది చాట్స్ ట్యాబ్లో డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ సర్చ్. ఇందులో మన నేమ్తో సర్చ్ చేయొచ్చు, లేకపోతే ఈ అరాటేలో కూడా స్కైప్లో ఎలాగైతే స్కైప్ యూజర్ నేమ్ ఉంటుందో ఒక అకౌంట్ క్రియేట్ చేశాక సేమ్ వే అరాటేలో కూడా అలాగే ఒక యూజర్ నేమ్ ఉంటుంది అనమాట. అది మీరు ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తే మీ యూజర్ నేమ్ ఏంటో అక్కడ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు పర్సన్ మొబైల్ నెంబర్ తెలియకపోయినా ఆ యూజర్ నేమ్తో సెర్చ్ చేస్తే ఆ పర్సన్ చాట్ అనేది ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ డిటెక్టెడ్ కోలన్ ఐకాన్ మోర్. ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది. ఈ మోర్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. డబుల్ ట్యాప్ చేస్తున్నాను. పాప్ డాష్ అప్ విండో. ఛానల్ బ్రాడ్కాస్ట్స్. సో ఫస్ట్ ఆప్షన్ బ్రాడ్కాస్ట్. బ్రాడ్కాస్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే, వాట్సాప్లో ఎలా అయితే బ్రాడ్కాస్ట్ ఉందో అలాగే, అంటే మీరు మీ ఓన్గా మీరు ఒక గ్రూప్ మీకుగా క్రియేట్ చేశారు, బట్ అది పర్సన్కి మాత్రం ఇండివిజువల్గానే మెసేజ్ వెళ్తుంది. అది కూడా ఎప్పుడు ఆ పర్సన్ మీ యొక్క కాంటాక్ట్ సేవ్ చేసుకుని ఉంటేనే మీరు పెట్టిన మెసేజ్ ఆ పర్సన్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మనం ఒక ఇండివిజువల్గా ఒక 50 మెంబర్స్కి మనం పంపించాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్క చాట్ సెలెక్ట్ చేయకుండా బ్రాడ్కాస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఛానల్స్. ఇవి సేమ్ టెలిగ్రామ్లో వాట్సాప్లో లాగే ఛానల్స్ ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే ప్రజెంట్ 1000 మెంబర్స్ వరకు ఛానల్లో జాయిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు. ఇంకా మీరు ఛానల్ క్రియేట్ చేశాక దీనిలో ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 100 చాట్స్. అంటే మీకు ఆల్రెడీ న్యూ చాట్స్లో మెసేజెస్ వచ్చి మీరు ఆ మెసేజెస్ చదవకపోతే అవి 100 అనే ఫిల్టర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ మార్క్ ఆల్ యాజ్ రీడ్. అంటే మీరు ఇక్కడ అన్ని చాట్స్ చూసేసినట్టయితే అది రీడ్ అనే ఫిల్టర్లో ఉంటాయి, మీరు రీడ్ చేసిన చాట్స్ అన్నీ కూడా. సో ఇందులో ఇంకా ఆప్షన్స్ ఏమీ లేవు. ఇవి మోర్లో ఉన్న ఆప్షన్స్. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ డిటెక్టెడ్ కోలన్ ఐకాన్ మోర్. సెలెక్టెడ్ ఆల్. ఇక్కడ చాట్స్లో అన్ని ఫిల్టర్స్ ఇందులో సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇది ఆల్లో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ నాట్ సెలెక్టెడ్ డైరెక్ట్ 1. ఇది ఒక ఫిల్టర్ అనమాట. డైరెక్ట్ అనేది ఇందులో ఏంటంటే డైరెక్ట్గా మనం ఒక పర్సన్ నేమ్ కానీ లేదా పర్సన్ యొక్క యూజర్ నేమ్తో మనం సెర్చ్ చేసి డైరెక్ట్గా మనం ఆ పర్సన్తో చాట్ చేస్తే అది డైరెక్ట్ అనే ఫిల్టర్లో ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ నాట్ సెలెక్టెడ్ గ్రూప్స్. ఇందులో కూడా మనం గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. సో మీరు డైరెక్ట్గా గ్రూప్స్ ఓపెన్ చేసి చూసుకోవాలంటే ఈ గ్రూప్స్ని సెలెక్ట్ చేసేసుకోగానే మీకు గ్రూప్ చాట్స్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ నాట్ సెలెక్టెడ్ ఛానల్స్. సో ఛానల్స్ మీరు చూడాలంటే ఈ ఛానల్స్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోగానే అందులో ఛానల్స్ ఏవైతే మీరు జాయిన్ అయ్యి ఉన్నారో లేదా మీరు క్రియేట్ చేసిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ అన్లేబుల్డ్. సో ఇక్కడ అన్లేబుల్లో మనకి ఆప్షన్ కాంటాక్ట్ సర్చింగ్, అంటే మన అరాటేలో ఉన్న కాంటాక్ట్స్ అవన్నీ కనిపిస్తాయి ఇందులో. నెక్స్ట్ ఆప్షన్ రీసెంట్లీ జాయిన్డ్ కాంటాక్ట్స్ స్వరూప్, ఈశ్వర్ టీచకాలి, పి మనయా.
Back. Out సో of list. ఇందులో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు అంటే అరాటే యాప్ గురించి ఇప్పుడిప్పుడే పరిచయంలోకి వచ్చింది కదా, సో వాళ్ళు తెలుసుకొని ఈ అరాటే ఇన్స్టాల్ చేసి అకౌంట్ సెటప్ చేసుకోగానే వాళ్ళు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళ నేమ్స్ ఇక్కడ వస్తాయన్నమాట. మనం కాంటాక్ట్స్ సింక్ చేసి ఉంచాం కాబట్టి వాళ్ళు యూస్ చేస్తున్న వెంటనే మనకి మెసేజ్ అనేది వస్తుంది అనమాట, ఎవరెవరు అరాటే యాప్ అనేది వాడుతున్నారు కొత్త వాళ్ళు అనేది. Sai Sri Pooja. ఓకే, ఇక్కడ సాయి శ్రీ పూజ అనే పర్సన్ చాట్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏమో చూద్దాం. డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Irate. ఇప్పుడు చాట్ ఓపెన్ అయింది. Detected colon text. Sai Sri Pooja active 1W ago. ఇక్కడ ఫస్ట్ ఈ చాట్ అంటే ఈ పర్సన్ ఎన్ని డేస్ నుంచి అరాటే యాప్లో ఓపెన్ చేసి యాక్టివ్లో ఉన్నారు. ఇక్కడ 1 వీక్ కిందన అరాటే ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు వరకు చేయలేదంటే 1 వీక్ ముందు వరకు యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్లో లేరు, యాక్టివ్ ఇన్ ద సెన్స్ ఆన్లైన్లో లేరు అని. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ Sai Sri Pooja active 1W ago. ఇది వస్తుంది. ఫస్ట్ ఎన్ని డేస్ కింద యాక్టివ్గా ఉన్నారు అనేది. నెక్స్ట్ ఆప్షన్ Navigate up. నావిగేట్, ఇది క్లోజ్ చేసుకోవడానికి చాట్ క్లోజ్ చేసే ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ Video call. ఇందులో వీడియో కాల్, ఆడియో కాల్ సేమ్ లాగా మనం వాట్సాప్ లాగే చేసుకోవచ్చు. Audio call. ఆడియో కాల్ ఈజ్ నథింగ్ బట్ వాయిస్ కాల్స్. అయితే ఇందులో మీకు ఒక ఇది అప్డేట్ కూడా వచ్చింది, కానీ అరాటే వాళ్ళు ఇంకా మెసేజెస్కి అండ్ మనం ఏమైతే పంటో అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఇవ్వలేదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే మనకి మెసేజ్ పంపించినప్పుడు ఎవరికైతే పంపిస్తామో ఆ పర్సన్కి, ఆ పంపించిన పర్సన్కి తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు చూడడానికి లేదు ఆ మెసేజ్. అయితే అది ఈ అరాటే సర్వర్లో ఇంకా అప్డేట్ చేయలేదు. ఇంకా త్వరలో ఎప్పుడు అప్డేట్ చేస్తారు అనేది మనం చూద్దాం, ఎందుకంటే యాప్ ఇప్పుడిప్పుడే చాలామందికి పరిచయంలోకి వచ్చింది కాబట్టి. కానీ ఆడియో కాల్స్కి, వీడియో కాల్స్కి మాత్రం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఇచ్చారు. అంటే ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే పర్సన్ వీళ్ళిద్దరికీ మాత్రమే ఆడియో కాల్, వీడియో కాల్ అనేది ఉంటుంది. బట్ అది కాకుండా వేరే పర్సన్స్కి తెలిసే అవకాశం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ Detected colon icon. More. ఈ మోర్లో ఏమున్నాయో చూద్దాం. Pop dash up window. Pin. Search. సో ఇక్కడ మెసేజెస్ సెర్చ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నప్పుడు మనకి కావాల్సిన మెసేజ్ ఏదో అది సెర్చ్ చేయొచ్చు. ఈ సెర్చ్ ఆప్షన్ దానికి యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ Pin. పిన్ అంటే మనం ఈ చాట్ పిన్ చేసినట్టయితే మనకి చాట్స్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పిన్ చేసిన చాటే కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ Mute. మ్యూట్, చాట్ని మ్యూట్లో పెట్టచ్చు, మెసేజెస్ వస్తాయి తప్ప మనకి రింగ్ టోన్ ఏమీ రాదు. నెక్స్ట్ ఆప్షన్ Chat background. చాట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది ఒక వాల్ పేపర్స్, ఫొటోస్ పెట్టుకోవచ్చు, దానికి యూస్ అవుతుంది చాట్ బ్యాక్గ్రౌండ్. Add shortcut. యాడ్ షార్ట్ కట్, ఇదేంటంటే మనము డెస్క్టాప్లో ఐకాన్స్ ఎలా పెట్టుకుంటాము, యాప్స్ అవన్నీ కూడా షార్ట్ కట్ యాడ్ చేసి సేమ్ అలాగే ఈ చాట్ని కూడా హోమ్ స్క్రీన్లో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, యాడ్ టు హోమ్ స్క్రీన్ అంటే యాడ్ షార్ట్ కట్ మీద క్లిక్ చేశాక అక్కడ యాడ్ అని ఉంటుంది కిందన, యాడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ చాట్ అనేది హోమ్ స్క్రీన్లో యాడ్ అవుతుంది అనమాట. అలా మీరు యాడ్ చేసుకున్నట్టయితే మీరు అరాటే యాప్లోకి వచ్చి మళ్ళీ ఆ పర్సన్ చాట్ ఓపెన్ చేసే అవసరం లేకుండా మీరు ఆ షార్ట్ కట్ యాడ్ చేశారు కాబట్టి డైరెక్ట్గా ఆ పర్సన్ చాట్ మీద క్లిక్ చేయగానే మీరు అరాటే యాప్లోకి వచ్చేస్తారు. ఇవి మోర్లో ఉన్న ఆప్షన్స్. బ్యాక్ వచ్చేస్తున్నాను. Back. Irate. Detected colon icon. More. నెక్స్ట్ ఆప్షన్ The 30th of October. In list. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఇందులో నార్మల్గా ఒక చాటింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని నేను అలా ఎక్స్ప్లోర్ చేశాను. సో 30th అక్టోబర్ రోజు ఇక్కడ నేను పెట్టిన మెసేజ్ ఉంది, ఏముందో చూద్దాం. Hi H colon H PM. హాయ్ అనే మెసేజ్ పెట్టాను.
అది ఎప్పుడు పెట్టాను హెచ్హెచ్ అంటే అవర్స్ మినిట్స్ అవి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ 11:08 p.m. సో 11:08కి ఈ మెసేజ్ అనేది నేను పెట్టాను. Message status icon. మెసేజ్ స్టేటస్ ఐకాన్. Detected: icon. Tick. సో ఇది మెసేజ్ సెండ్ అయిందా లేదా, చూసారా చూడలేదా, ఇలాంటివి అనమాట. ఇవన్నీ మనకి యాప్లో ఉన్న మన చాట్లో ఉన్న ఇవి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్. ఇంతసేపు మనం చూసింది రైట్ సైడ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఆప్షన్ Wednesday. నెక్స్ట్ వెనస్డే. Hello IHH:8 p.m. వెనస్డే రోజు మళ్ళీ హలో అని మెసేజ్ పెట్టాను. 10:38 p.m. 10:38 రోజు పెట్టాను అనమాట. 10:38కి పెట్టాను. Message status icon. ఇక్కడ మెసేజ్ స్టేటస్ ఏమీ చూపించట్లేదు. మేబీ ఇంకా నాట్ రిసీవ్డ్ అనుకుంటాను, అందుకే అలా చూపిస్తుంది. Message composer expressions icon. Out of list. ఇక్కడ Detected: icon. emoji. అవి పెట్టుకోవచ్చు. Type here. Edit box. ఈ టైప్ హియర్లో మనం మెసేజెస్ రాసి సెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్కి Showing English open pare. Capital G. Capital H. O. W. Space. A. E. R. E. Space. T. Tango. Y. O. U. రాశాను. ఇప్పుడు Back. Message composer send button. Window errate. Keyboard hidden. బటన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Showing items 1 to 4 of 4. Message composer send button. Detected: icon. Microphone. Message. Type here. Edit box. సో ఇక్కడ మనకి మెసేజ్ అనేది సెండ్ అయింది. ఇప్పుడు ఇదే సెండ్ బటన్ని Message composer attached. Message composer send button. ఇదే సెండ్ బటన్ని డబుల్ ట్యాప్ లాంగ్ Detected: icon. Microphone. మనం వాయిస్ మెసేజ్ రికార్డ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, Allow errate to record audio. సో ఇక్కడ అరాటీలో మనం ఫస్ట్ టైం వాయిస్ రికార్డ్ చేయాలంటే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, సేమ్ యాజ్ ఆల్ యాప్స్. ఇక్కడ మనం అలౌ ఇచ్చేయాలి. Only this time. Don't allow. ఓన్లీ దిస్ టైమ్ డోంట్ Edge panels. ఉన్నాయి. Don't only while using the app. వైల్ యూజింగ్ ది యాప్. సో నేనైతే వైల్ యూజింగ్ ది యాప్ ఇస్తున్నాను. Allow errate while using the errate. నెక్స్ట్ ఆప్షన్ Message composer attachment icon. సో ఇక్కడ అటాచ్మెంట్ ఉంది. ఈ అటాచ్మెంట్లో మన డాక్యుమెంట్స్, ఫొటోస్, ఆడియోస్, వీడియోస్ అయితే 270 MB వరకు ఉన్న వీడియోస్ మాత్రమే మనం సెండ్ చేసుకోగలం. దీని మీద కూడా ట్యాప్ చేస్తున్నాను. Gallery. సో ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అయింది. ఇందులో ఉన్న ఇమేజెస్ అవన్నీ వచ్చాయి. Allow errate to access camera and files to send and receive media. ఇక్కడ కూడా సేమ్ మనం ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి అన్ని పర్మిషన్స్ అలౌ ఇవ్వాల్సి ఉంటుంది. Allow access. అలౌ యాక్సెస్ ఇస్తున్నాను. Allow errate to take pictures and record video. సో వీడియోస్ అలా మనం రికార్డ్ చేసుకోవాలంటే దీనికి కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇది కూడా అలౌ ఇవ్వాలి పర్మిషన్. Only this time. Don't allow. Edge panel. Don't only this time. While using the app. వైల్ యూజింగ్ ది యాప్ మీద ట్యాప్ చేస్తున్నాను. Allow errate to access music and audio on this device. సో ఇక్కడ మ్యూజిక్ అండ్ ఆడియోస్ ఏమైనా ఉంటే అవి ఆన్ చేసే డివైస్లో యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతుంది. ఇది కూడా అలౌ ఇచ్చేద్దాం. Don't allow. Allow errate to access photos and videos on this device. సో ఫొటోస్ అండ్ వీడియోస్ ఈ డివైస్లో మీరు యాక్సెస్ చేసుకుంటారని అడుగుతుంది. ఇది కూడా అలౌ ఇచ్చేద్దాం. Allow limited access. ఇక్కడ లిమిటెడ్ యాక్సెస్ అంటే మనం కొన్ని ఫొటోస్, వీడియోస్ వరకు మాత్రమే లిమిటెడ్ యాక్సెస్ పెట్టుకోవచ్చు. అలా కాదు అన్నీ కావాలి అంటే అలా వాల్ మీద కూడా ట్యాప్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఎలా వాల్ మీద ట్యాప్ చేస్తున్నాను. Allow all. Gallery. Row 1, column 01:12, column 2, image view. సో ఇక్కడ ఫొటోస్ అనేవి వచ్చాయి. ఇందులో మీకు ఏ ఫోటో Back. కావాలనుకుంటే ఇలాంటి. ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసి, ఫోటోయే కాదు ఈవెన్ మీరు ఏది సెండ్ చేయాలనుకుంటే అది, డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్, ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో సెలెక్ట్ చేసి సెండ్ మీద ట్యాప్ చేసిస్తే ఆ వీడియోస్ అనేవి ఇందులో
డాక్యుమెంట్స్ అనేవి ఇందులో సెండ్ అయిపోతాయి. ఇవి చాట్లో ఉన్న ఆప్షన్స్. వీటితో పాటు మనం లొకేషన్ కూడా షేర్ చేయొచ్చు. అయితే వాట్సాప్లో ఎలాగంటే ఆ లొకేషన్ లైవ్ లొకేషన్ మనం షేర్ చేసినట్టయితే అది ఓన్లీ మనం షేర్ చేసిన దగ్గర నుంచి 8 hours వరకే ఆ లొకేషన్ ఉంటుంది. అంటే మనం ఆ లోపు వెళ్ళకపోయినా లేకపోతే ఇంకా ఏమైనా లేట్ అయినా కూడా 8 hours తర్వాత లైవ్ లొకేషన్ అనేది ఎక్స్పైరీ అయిపోతుంది. కానీ ఇందులో ఏంటంటే లైవ్ లొకేషన్ ఒకసారి సెండ్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు అది ఎంతసేపు పట్టినా వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆ లొకేషన్ టైమర్ అలాగే ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళాకే అప్పుడు అంటే ఇంటికే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళే వరకు కూడా ఆ లొకేషన్ అలాగే ఉంటుంది. మనం వెళ్ళాకే అప్పుడు మనం అది ఆ లొకేషన్ అనేది అంటే ఆ టైం అవుట్ అనేది అప్పుడు అయిపోతుంది అనమాట. అదొక ఫీచర్ బాగుంది ఇందులో. ఇవన్నీ చాట్లో ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. Back. Irate. Meetings. Stories. 2 of 4. సెకండ్ ఆప్షన్ స్టోరీస్. ఇందులో ఏమీ లేదు, స్టేటస్ పెట్టుకోవడమే. మనం వాట్సాప్లో ఎలా పెట్టుకుంటామో అలాగా స్టేటస్ పెట్టుకున్నప్పుడు ఆ స్టేటస్ అనేది ఇందులో చూడొచ్చు అనమాట. మనం సేమ్ వాట్సాప్ స్టేటస్ లాగే ఇందులో కూడా మనం పెట్టుకోవచ్చు. సో మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా స్టేటస్ పెట్టుకుంటే వాళ్ళవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ Meetings. 3 of 4. మీటింగ్స్. ఈ మీటింగ్స్ ఏముంటాయి ఒకసారి ఓపెన్ చేద్దాం. Meetings. Selected. Page 3 of 4. ఇందులో Tick. Upcoming. Schedule. Meetings. Search. ఇందులో ఏమైనా మీటింగ్స్ మీరు చాలా మీటింగ్స్ ఇందులో అటెండ్ అయినట్టుంటే ఆ మీటింగ్స్ ఐడితో సెర్చ్ చేసి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Detected colon icon. More. ఈ మోర్లో ఏమున్నాయో చూద్దాం. Pop dash up window. Set. Recordings. ఇక్కడ రికార్డింగ్స్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏంటి, ఈ రికార్డింగ్స్లో మీరు మొన్న సెట్టింగ్స్ ఆప్షన్లో మనం చూసాం కదా రికార్డింగ్స్ ఆన్ చేసుకోవాలి అని. ఈ ఆన్ చేసిన తర్వాత మనం రికార్డ్ చేసిన మీటింగ్స్లో అయిన రికార్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది ట్యాప్ చేస్తే Irate. Recordings. No recordings. ఈ రికార్డింగ్స్లో ప్రస్తుతానికి ఏమీ రికార్డింగ్స్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ లేవు. ఒకవేళ రికార్డ్ చేస్తే ఆ రికార్డ్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. All your meeting recordings will be listed here. Edge panels. అదనమాట. ఇవి రికార్డింగ్ ఆప్షన్. Back. Irate. Unlabeled. Detected colon icon. More. Pop dash up window. సో ఫస్ట్ రికార్డింగ్స్ ఆప్షన్, తర్వాత Settings. సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో Edge panels. Settings. Irate. Settings. Reset. Notification during meeting. Meeting video. Start or join meeting. Back. Out. Recent. Back. Irate. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే మనం మొన్న చూసాం కదా సెట్టింగ్స్లోకి వెళ్ళి మీటింగ్స్ అండ్ కాల్స్ ఇలా ఒక్కొక్క ట్యాబ్ అక్కడ చూసాం కదా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఆ పర్టిక్యులర్ ట్యాబ్ సెలెక్ట్ చేయగానే అందులో మోర్లో మళ్ళీ ఆ పర్టిక్యులర్ ట్యాబ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడి నుంచే మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. మళ్ళీ మనం యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడి నుంచి సెట్టింగ్స్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా మీటింగ్ సెట్టింగ్స్ కావాలంటే మీటింగ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని మోర్ సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీటింగ్స్ అండ్ కాల్స్కి ఉన్న సెట్టింగ్స్ మాత్రమే అక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ Unlabeled. Detected colon icon. Video. ఇది వీడియోకి రిలేటెడ్ మీ ఆప్షన్. Unlabeled. Detected colon icon. Forward. ఫార్వర్డ్. సో ఇవి మీటింగ్స్ అంటే ఇక్కడ వీడియో మీటింగ్స్ ఉంటాయి కదా ట్యాబ్స్. ఇంతకుముందు మనం చాట్స్లో ఎలా చెప్పుకున్నామో సేమ్ ఇందులో కూడా అవే ఫిల్టర్స్. ఇక్కడ వీడియో మీటింగ్స్ ఉంటాయి, వీడియో కాల్స్ మీటింగ్స్ అవేమో వీడియో ట్యాబ్లో ఉంటాయి. ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఫార్వర్డెడ్ మీటింగ్స్ అంటే కొన్ని మీటింగ్స్ మనకి ఫార్వర్డ్ చేస్తుంటారు. అలా ఫార్వర్డ్ చేసినా కూడా ఈ ఫార్వర్డ్ ఫిల్టర్ సెలెక్ట్ చేస్తే ఫార్వర్డ్ చేసిన మీటింగ్స్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ Unlabeled. Detected colon icon. Calendar.
కొన్ని షెడ్యూల్ చేస్తారు కదా, ఆ షెడ్యూల్ చేసినవన్నీ కూడా క్యాలెండర్లో కనిపిస్తాయి మనకి. క్యాలెండర్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటే షెడ్యూల్ అయిన మీటింగ్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ Meet now. మీట్ నౌ. ఇన్స్టెంట్ మీటింగ్స్ మనం స్కైప్లో కూడా చూసాం కదా ఈ ఆప్షన్ని, అదే అనమాట. ఇన్స్టెంట్ మీటింగ్స్ రికార్డింగ్స్ అంటే ఇన్స్టెంట్గా మీటింగ్ పెట్టుకోవాలి అన్నప్పుడు షెడ్యూల్ చేయకుండా ఈ మీట్ నౌ మీద ట్యాప్ చేయగానే ఇన్స్టెంట్ మీటింగ్ ఒకటి జాయిన్ అయిపోవచ్చు. మనం జాయిన్ అయ్యాక ఆ ఇన్వైట్ లింక్ తీసుకెళ్ళి మనం ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నామో సోషల్ మీడియాలో వాళ్ళకి షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ జాయిన్. ఇక్కడ మనం ఎవరైనా మీటింగ్ ఐడి లేదా మీటింగ్ లింక్స్ ఉంటే అవి మనం ఇక్కడ వాళ్ళ ఐడి ఎంటర్ చేసి జాయిన్ అయిపోవచ్చు. షెడ్యూల్. సో జాయిన్లో అవి ఉన్నాయి. షెడ్యూల్లో మనం మీటింగ్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలి, మీటింగ్ టైటిల్ ఏంటి, అది ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి మీరు జూమ్లో మీటింగ్స్ షెడ్యూల్ చేస్తే మీరు ఎలా షెడ్యూల్ చేయాలి అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇందులో కూడా ఏమైనా ఫీచర్స్ అడిషనల్గా ఏమైనా యాడ్ చేశారా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసినప్పుడు తెలుసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ అప్కమింగ్ అంటే ఇప్పుడు 1 hour 2 hours లేకపోతే 30 minutesలో ఉన్న మీటింగ్స్ అప్కమింగ్ ఏముంటాయో అవి ఒక 3-4 days తర్వాత ఉన్న మీటింగ్స్ అన్నీ అప్కమింగ్లో చూపిస్తుంది. ప్రీవియస్ మీటింగ్స్ మనం ఏమి ఇందులో అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇది నాట్ టిక్లో ఉంటుంది. ఒకవేళ మీరు చాలా అటెండ్ అయినట్టయితే ఈ ప్రీవియస్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మీరు ప్రీవియస్ మీటింగ్స్ ఏవేవి అటెండ్ అయ్యారు ఏంటి అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఈవెన్ మీరు క్రియేట్ చేసిన మీటింగ్స్ అయినా సరే అవి కనిపిస్తాయి ప్రీవియస్లో. ఇక్కడ మనం మీటింగ్స్ ఏమీ క్రియేట్ చేయలేదు కాబట్టి నో మీటింగ్స్ అని చూపిస్తుంది. ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే ఆ లిస్ట్ అంతా ఇక్కడ అపియర్ అవుతుంది. All your upcoming meetings will be listed here. ఇవి మీటింగ్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్. Chats. Meetings 3 of 4 in list 4 items. Window irate. ఫోర్త్ ట్యాబ్ ఏది ఉందో చూద్దాం. Calls 4 of 4. కాల్స్. ఈ కాల్స్లో కూడా అంతే. మనం ఎవరైనా చాట్ సెర్చ్ చేసి వాళ్ళతో ఆడియో కాల్స్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసినప్పుడు అది కాల్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఆ పర్సన్ని సెర్చ్ చేసి మనం కాల్ చేయొచ్చు అనమాట. అంటే కాల్ లాగ్స్ ఉంటాయి కదా, అలా సెర్చ్ చేసి మనం వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఇవి అరాటే యాప్లో యూస్ చేసే ఆప్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.